నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని వార్డుల్లో అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వార్డులో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వార్డులో అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు చేకూరిందని ప్రజల స్పందన ద్వారా తెలుస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతిని ఆకాంక్షించి పాటుపడుతున్న మహానాయకుడు అని, ఆయన సారథ్యంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. తనతో పాటు ఈ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, పట్టణ ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి గారైన మురళీధర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పేద ప్రజల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రతి ఇంట్లో కనిపిస్తున్నారు. నాకు ప్రతి ఒక్క అవ్వ చిరునవ్వులో, ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పాప చిరునవ్వులో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అధికార దాహం కోసమో, సీటు కోసమో, సీఎం పదవి కోసమో జెండాల్ని కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి కాదు. నేను మీకున్నాను, మీరు నన్ను నమ్మండి, మీకు నేను నచ్చితే నాకు ఓటేయండి అనుకునే వ్యక్తి. అలాగే ఆయన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనుకునే వ్యక్తి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేరు కాబట్టి ఆయన ఎంచుకున్న, ఆయనకు నచ్చిన, ఆయన ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్న, 2 సార్లు ఆయన్ని గెలిపించిన గూడూరు నియోజకవర్గానికి ఆయన ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. ఆయనే మేరిగ మురళీధర్ గారు. ఆయన మా నాన్నగారి కంటే కూడా నేను ఎప్పటి నుంచో ఆరాధించే వ్యక్తి, నా హీరో, నా రోల్ మోడల్. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఆయన అన్న. 2 వ్యక్తులు ఉంటారు మేరిగ మురళీధర్ గారు. ఒకరు మా నాన్న, ఇంకొకరు వీళ్ళందరి అన్న. మా నాన్న అంటే నాకు ఎంత ప్రేమ, వీళ్ళందరూ అన్న అంటే నాకు అంతకంటే ఎక్కువ. ఆయన కోసం ఈరోజు ప్రతి గడప తొక్కుతుంటే, ప్రతి ఇంట్లో జనాల్ని పలకరిస్తుంటే, ఆయన సంపాదించుకున్న ఆస్తి నాకు కనిపిస్తుంది. ఆస్తి అంటే డబ్బులు వెనకేసుకోవడం, భూములు లాక్కోవడం, జనాలు నేర్పించే ఆస్తి కాదు. మురళన్న అంటే జనాల ముఖంలో వచ్చే ఒక నవ్వు ఆయన సంపాదించుకున్న ఆస్తి. ఇక్కడ నాతో పాటు నించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సంపాదించుకున్న ఆస్తి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాగే నాయకుడు కంటే ప్రజా సేవకుడు. ప్రజలకు సేవ చేయాలని పరితపిస్తున్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మురళన్న గూడూరు మీకు ఇస్తున్నాను, మీరు గెలిపించు తీసుకురండి అని ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇది మనందరి చేతిలో ఉండే పని. మన ఓటే మన ఆయుధం. పోరాడదాం, ఓటేద్దాం, మేరిగ మురళీధర్ గారిని ఎమ్మెల్యేని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేద్దాం. మన ఉజ్వల భవిష్యత్తు మనమే రాసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచార కార్యక్రమం 5వ వార్డు నుంచి ప్రారంభించడం జరిగింది. 5వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, సీనియర్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర స్టేట్ పర్సన్ మగ్దుమ్ గారు, అదేవిధంగా జలీల్ ఖాన్, ఆషిం, వీరి యొక్క ఆధ్వర్యంలో 5వ వార్డులో ఇంటింటా ప్రచార కార్యక్రమం శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళన్న తనయుడు రేవంత్ చక్రవర్తి దాదాపు ఒక 5 రోజులుగా ఈ గూడూరు పట్టణం 1వ వార్డు నుంచి ప్రతిరోజు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇందాక రేవంత్ చక్రవర్తి చెప్పినట్టు మేరిగ మురళన్న దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గూడూరు నియోజకవర్గంలో అంతా ఖాళీ అయిపోయింది, ఇంకెవ్వరు లేరు అనేటటువంటి పరిస్థితుల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. రేవంత్ చక్రవర్తి చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఆ రోజు మేరిగ మురళన్న యొక్క నాయకత్వం, వారి యొక్క ఆధ్వర్యంలో
పెద్దలు గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మురళన్నకి తోడుగా ఉండి ఈరోజు ఒక అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మురళన్నకి 2 అవకాశాలు ఇచ్చారు. ఒకటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, 2 శాసనమండలి సభ్యులు. అవి కాకుండా ఈ గూడూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నువ్వు అర్హుడు అని చెప్పి మేరకు మురళన్నని ప్రకటించడం, ఆయన సంపాదించుకున్నటువంటి జనంలో సంపాదించుకున్నటువంటి ప్రేమగా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గూడూరు నియోజకవర్గాన్ని ఆయన ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమంలో మేము ఈరోజు 5వ వార్డులో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మేరీ మురళన్న గారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఎంపిక చేసి గూడూరు మీద నమ్మకం, గూడూరు ప్రజల మీద నమ్మకం, మేరీకి మురళన్న మీద ఉన్న ఎంతో ప్రేమాభిమానాలు, నీతి నిజాయితీని కట్టుబడి ఉంటారని చెప్పి పనిచేస్తారని చెప్పేసి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రచార కార్యక్రమంలో ప్రతి గడప తొక్కుతుంటే పసిబిడ్డల నుంచి అవ్వాతాతల వరకు వాళ్ళ మొహంలో ఈ జెండా చూస్తే ఒక చిరునవ్వు పుడుతుంది. ఆ చిరునవ్వు చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు ఏ విధంగా వాళ్ళకి అందజేశారని తెలుస్తుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన మేరీ మురళన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఒకటి మనమందరం ఏంటంటే ఏకమై భారీ మెజారిటీతో తాను గుర్తుకు ఓటేసి మేరీ మురళన్న గారిని ఎమ్మెల్యే చేసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే నా మైనార్టీ సోదరిమణులందరికీ నా విన్నపం, మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన ఒకే ఒక అవకాశం 4% రిజర్వేషన్. అది ఈరోజు ఏం జరగబోతుందో దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. దాన్ని కాపాడుకోగలిగిన ఏకైక పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మైనార్టీ సోదరిమణులారా, మీరందరూ ఏకమై వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించి భారీ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటారని చెప్పేసి మనం 4% రిజర్వేషన్ కాపాడుకుంటారని, మన భావి తరాలకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ఎన్నికల ప్రచారంలో ఉన్న కొడుకైన రేవంత్ చక్రబాబు ఈరోజు అన్ని వర్గాల్ని కలుపుకుంటూ అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ ముందుకి సాగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవేళ పార్టీ పరంగా అన్న కొద్ది దూరంగా ఉన్నా సరే మాకు అన్ని విధాలుగా ఆయన చూసుకుంటూ మాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు. అదేవిధంగా ఈసారి మా మురళన్ని అత్యధిక మెజార్టీతో మైనార్టీ సోదరులు కానీ, అదేవిధంగా గూడూరు ప్రజలు కానీ, గూడూరు నియోజకవర్గం కానీ అందరూ మేము గెలిపించుకుంటామని ప్రచార పర్వంలో భాగంగా 5వ వార్డులో పట్టణాధ్యక్షులు శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారు, అదేవిధంగా వారి మేరీగా మురళీధర్ గారి కుమారులైనటువంటి డాక్టర్ రేవంత్ చక్రవర్తి, మరి వార్డు ఇన్ఛార్జీలు జలీల్ और హాషిమ్ మరియు నా మిత్ర బృందము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో ఈరోజు ప్రతి గడప తొక్కడం జరిగింది. ఒక్కడే చెప్పదలుచుకున్నాను, ఓటర్ మహాశైలారా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటేనే మన సంక్షేమ పథకాలు మనకు అందుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇందాక పిల్లవాళ్ళు తమ్ముడు చెప్పినట్టు ముఖ్యంగా మైనార్టీల సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గెలుపుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రావడం ద్వారా చదువుకున్న మాలాంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారికి రాజకీయాల్లో కొనసాగేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు మార్గం ఏర్పడిందని, అందుకు ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చెంచురామయ్య, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయడం జరిగింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ.
ఎందువల్లంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారంటే, చదువుకున్న వాళ్ళు వచ్చారంటే అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అని చెప్పి ఒకసారి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండింది, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమిస్తూ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే ఇంకా పేదవాళ్ళకి ఏదో ఎంతెంతో చేయాలని తపంతో తహతలాడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చేయూతనిద్దాం. ఈ ఎలక్షన్స్లో ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఒకసారి రామారావు గారిని తలుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ రోజున అజెండాని ప్రకటిస్తూ పార్టీని ప్రారంభించినటువంటి గొప్ప శుభదినం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకి ఈ రాష్ట్రంలో నాంది పలికింది ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన నటనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వారిని ఏ విధంగా అయితే ఉర్రూతు ఊగించాడో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సేవలు ఇచ్చాడు. అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పట్వారీ వ్యవస్థ, ఆంధ్రాలో ఉన్న రాయలసీమలో ఉన్నటువంటి మున్సిపల్ కాలం వ్యవస్థలను రద్దు చేసి ప్రజలకి వారి యొక్క ఒత్తిడిని తగ్గించినటువంటి గొప్ప మహానేత నందమూరి తారక రామారావు గారు. అదే తమ నాయకుడు పేదల పార్టీ పెన్నిధి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించి బీసీ మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎదిగేటానికి ఆయన తోడ్పడబడింది ఈ పార్టీ. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి భగవంతుడు. అందరం ఆయన అడుగుజాడలు నడిచి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనవసర విషయానికి ఆవేశపడి ఒక విద్యార్థి అశోక్ అనే యువకునిపై కత్తితో దాడి చేసిన సంఘటన గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు సైదాపురం మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే విద్యార్థి చెన్నూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలలో యాన్యువల్ డే సందర్భంగా ప్రేమ్ కుమార్ అతని అన్న అయినటువంటి అశోక్తో కలిసి పాఠశాలకు చేరారు. మోటార్ సైకిల్ పార్కింగ్ విషయంలో చెన్నూరు గ్రామానికి చెందిన విష్ణు అనే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థితో అశోక్కు గొడవ ఏర్పడింది. ఆ క్రమంలో విష్ణు అశోక్పై కత్తితో దాడి చేయగా అశోక్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాన్యువల్ డే పోతే మా తమ్ముడు యాన్యువల్ డే పోతే మేము స్కూల్లో పోతే ఆడ తినేసి ఇంటికి పోవాలి బయటకు వస్తే స్కూటీ వేసుకొని వస్తా ఉంటే అబ్బాయి అబ్బాయి అడ్డం వచ్చాడు స్కూటీకి. అబ్బాయి అడ్డం వచ్చేటికి చూశాడు. అబ్బాయి చూసేటికి ఎందుకు చూస్తున్నాడు సాయం అని చెప్పి వచ్చి గుండె మీద తట్టాడు. ఏమన్నా ఎన్ని తట్టారు అని చెప్పి అడిగితే నీకు అవసరం లేదు గొడవలో అని చెప్పి పక్క బాగున్నాడు. అప్పుడు అసలు ఎందుకు తట్టావురా వాడు ఏమన్నా అన్నాడా అని అడిగా. ఏమన్నా నీకు అవసరం లేదని చెప్పి అంతే అబ్బాయి నన్ను అనుకొని నెట్టాడు. నేను కూడా అంతే నన్ను నెట్టేసాడు. అంతే నేను మనకి అవసరం లేదని చెప్పి గొడవలు స్టార్ట్ చేసి పూర్తి చేసి మొత్తం మేము అబ్బాయి కావాలి పెట్టుకోవాలి. అక్కడికి పెట్టుకునే లోపల ఎందుకు పెట్టుకోవాలి ఎవరు అబ్బాయి తెలియదు నాకు ఎవరు. కాలు పెట్టుకున్నాడు. కాలు బిందు పెట్టుకోండి మేము పెట్టుకున్నాం. కాలు బిందు చేసుకున్నాడు అంతే. దాంతో బటన్ జాకెట్ తీపించాడు. అందాక అప్పుడు మా తమ్ముడు తీపించాడు. బటన్ జాకెట్ బొడ్లో తీసాడు. బొడ్లో తీసాడు అన్నాడు అంతే. చొక్కా మీద అనేసాడు.
గూడూరు బార్ అసోసియేషన్లోని న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గూడూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులెట్టి భాస్కర్రావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయం ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా భాస్కర్రావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి వసంత్ కుమార్, ట్రెజరర్గా వహీదా, లైబ్రేరియన్గా వెంకటకృష్ణయ్యలు విజయం సాధించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నూతన బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నన్ను మంచి మెజారిటీతో గెలిపించి నన్ను ఈ సందర్భంగా మా న్యాయవాద సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మీ అందరికీ ప్రమాణం చేయడంలో మీకు ఏ సహకారాలు కావాలన్నా నేను అందరికీ సహకరించి నా పీరియడ్లో ప్రతి ఒక్కరికి నాకు చేత నేను సాయం చేయగలనని మీ అందరికీ ఈ విధంగా హామీ ఇస్తున్నాను. మీ ప్రెసిడెంట్గా గెలిపించుకున్నందుకు మీ సహకారం అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా జరిగినటువంటి ఎన్నికల్లో గాను ఈరోజు మా గూడూరు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఎన్నికలు జరుపుకున్నాం. దానికి గాను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయగా ప్రెసిడెంట్గా నావూరు భాస్కర్రావు గారు, అదేవిధంగా పసుపులెట్టి భాస్కర్రావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఎన్ మస్తానయ్య, జనరల్ సెక్రటరీగా కె వసంత్ కుమార్, అలాగే ట్రెజరర్గా వహీదా, అలాగే లైబ్రరీ సెక్రటరీగా పి ప్రతాప్ కుమార్, అలాగే వెంకటకృష్ణయ్య, ఆ తర్వాత ఎస్కే నాగు జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనట్లు ఈరోజు డిక్లేర్ అయింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని క్రిస్టియన్ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని పలు చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్లు చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లోని సమస్యలు పూర్తిగా తీరుస్తామని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనుబోలులో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మనుబోలులోని శివాలయం వీధి, గమళ్లపాలెం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉందని, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి సాగునీటి సరఫరా సమస్యలు గుర్తించామని, అధికారంలోకి వచ్చాక ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సాని వెంకటరమణయ్య, రావుల అంకయ్య గౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల జితేంద్ర గౌడ్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, దామోదర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి రామకృష్ణారెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు జాకీర్, ఖాదర్వలి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను మనుబోల్లో ప్రచారం చేస్తున్నాను. మనుబోల్లో ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. టీడీపీ పార్టీ స్థాపించి 42 ఇయర్స్ అయ్యింది. సో మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకొని కేక్ కట్ చేసాము, ప్లస్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేయడం జరిగింది. నేను ఇక్కడ మనుబోల్ ప్రజల్లో చాలా మంచి స్పందన కనిపిస్తుంది. మనుబోల్ ఊర్లో నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రజలు చాలా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మొదటి సమస్య ఏదంటే డ్రైనేజ్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన గవర్నమెంట్ తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అయినది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు. అది గవర్నమెంట్ రాగానే డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది రెక్టిఫై చేస్తాము, జనాలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము. అట్లే స్ట్రీట్ లైట్స్ సెంట్రల్ లైటింగ్ చాలా ఇష్యూ ఉంది, జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. అది తప్పకుండా స్ట్రీట్ లైటింగ్ కూడా మేము పెట్టిస్తామని ఇక్కడ హామీ ఇస్తున్నాను. అట్లే పెద్ద చెరుకు నుండి అటు వరకు సిమెంట్ లైనింగ్ లేదు, అది కూడా చేస్తానని మన కార్యకర్తలకి అందరికీ చెప్పాను. వాళ్ళ ద్వారా నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని దీని మీద మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ సమస్యలన్నీ తీరుస్తాము. అన్నిటికన్నా ఇంకొకటి చెక్ డ్యామ్స్ ఇష్యూ ఉంది ఇక్కడ. వర్షాలు వచ్చినప్పుడు ఆ చెక్ డ్యామ్ సరి లేనప్పుడు వీళ్ళ పంటలన్నీ నష్టపోతున్నారు రైతులు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము చూసుకుంటాము. మా కార్యకర్తలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఏ సమస్య లేకుండా మేము చూసుకుంటామని సోమిరెడ్డి. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు మరియు మండల నాయకులు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ 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 వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, 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 తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరులోని శ్రీ అళఘనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం కళిసోద్వాసన, అభిషేకం జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసియున్న చోళరాజుల కాలం నాటి స్వయంభూ శ్రీ హరిద్ర గణపతి దేవస్థానం నందు సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం మరియు విశేష పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనం సంచి చెట్టు పైన పెట్టేసినాము అంటే వాళ్ళకి గంధం ఫోటో ఇవ్వదు ఫోటో తీ వీడియో చేస్తున్నా వీడియో పెడతా సరే ఓకే నేనుండేది నీ కోసం లేదే ముందు పెట్టు అక్కడ పురుషాన్ని కొంచెం ముందుగా పెట్టాక ఫోటో అయిపోయినాయా చంద్రన్ మీరు లోపల నుంచి బయట ఉన్నాడు చంద్ర తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం ఉదయం దేవస్థానంలో సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట గ్రామంలో వెలిసి ఉన్న గ్రామదేవత శ్రీ 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 కోటమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వారం అన్నదానం ఉభయకర్తగా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రతి సంవత్సరం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా అంబలి కార్యక్రమంలో 4, 5వ తేదీలలో జరపబడును. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల భక్తులు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి కోట
ఓం నమో భగవతి వైష్ణవదుర్గా దేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భవానీ శంకర స్వామికి. కోట పట్టణంలో కలిసినటువంటి మన కోటమ్మ తల్లి, వరాల తల్లి అందరినీ ఆదరిస్తూ నేనున్నాను, మీకు ధైర్యంగా ఉండండి అని బుధం తడుతూ అందరినీ ఎంతో ఉత్తేజపరుస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు మన చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది అన్నప్రసాదం వినియోగించుకున్నారు. కావున చైర్మన్ గారు కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ కనుపూరు జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అంబలి కార్యక్రమం 4వ తేదీ 5వ తేదీ ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆ అంబలి కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేలూరు భాస్కర్ రెడ్డి, భారతి దంపతులు, వీరి కుమారుడు సుమంత్ రెడ్డి, లహరి దంపతులు వ్యవహరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీపం త్రైలో సాయి జయ జయ సాయి, ఓం సాయి సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ, ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి, ఓం సాయి శ్రీ సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ, మామకాదీక్షతాయ మహిత మంగళం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలోని వార్డుల్లో అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.